తెలుగుదేశం పార్టీని మరోమారు విజయ తీరాలకు చేర్చేందుకు చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ముందస్తుగా అభ్యర్థులు ప్రకటించాలని నిర్ణయించారు. దాని వెనుక సుదీర్ఘ మథనం సాగినట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్య నేతలతో తరచుగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. చివరి నిమిషంలో అభ్యర్థుల్ని ప్రకటించడం చంద్రబాబు ధోరణి. అలాంటి పరిస్థితులతో వచ్చే ఇబ్బందులను గమనించి ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా 4 నెలల ముందే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. సంక్రాంతి తరువాత తొలి జాబితా ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి దాదాపు 150 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు చేయాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా అధ్యయనం చేసి గెలుపు గుర్రాల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి అన్ని నియోజకవర్గాల అభ్యర్థులపై స్పష్టతనిచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినా ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకపోవచ్చని తెలుస్తోంది. బహిరంగ ప్రకటనల కారణంగా కొందరు పార్టీని వీడే అవకాశం ఉన్నందున గోప్యత పాటించక తప్పదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో అధినేత నిర్ణయాన్ని నేరుగా అభ్యర్థికే తెలియజేస్తారు. ఈ వ్యూహం అనుసరిస్తే సిట్టింగ్లతో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కొత్త వారికి సీటు ఇచ్చిన చోట రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు. అందువల్ల వీలైనంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లోనూ కొన్ని సీట్లపై స్పష్టతకు వచ్చేశారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేకపోవడం, ఇంకొన్ని చోట్ల 2 లేదా 3 ఆశావహులు ఉన్నారు. అలాగే వైకాపా నుంచి చేరికలు ఉన్న చోట నేతల మధ్య అంతరం ఇంకా పూర్తిగా తొలగలేదు. దీనివల్ల కొంత జాప్యం జరుగుతోంది. వీటన్నింటితో పాటు పార్టీ మారే నాయకుల వివరాలు అధినేతకు చేరాయి. ఇప్పటికే ప్రతిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేనలో చేరగా మరో 3 వేరే పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి స్థానాలను ముందుగా గుర్తించి అందుకు తగ్గ ప్రత్యామ్నాయాలపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏదేమైనా ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన వారే పార్టీ అభ్యర్థులన్న సందేశాన్ని చంద్రబాబు ఇస్తారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.